నమస్కారం అండి. గతంలో ఒక 10 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి మీకు సరదాగా చెప్తాను. ఆ రోజు రాత్రి 1 గంటకి మా ఊరి నుంచి బస్సులో వచ్చి దిగాను. తర్వాత ఆటో ఎక్కాను. ఆటో అతను రోడ్డు మీద దింపేసి, అదే మా ఇంటికి దగ్గరగా ఉన్న రోడ్డు మీద సెంటర్లో దింపేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. కొంచెం దూరం వచ్చిన తర్వాత దారిలో 2 కుక్కలు కనిపించాయి. ఇదేమిట్రా భగవంతుడా, ఈ రాత్రి వేళ ఈ కుక్కలు మొన్న వెంటబడిలా ఉన్నాయి అని చెప్పి కొంచెం గుండె దట్టో చేసుకుని ఇంకొంచెం ముందరకు వచ్చేసరికి 2 4 కుక్కలు అయ్యాయి. ఇంటి దగ్గరికి వచ్చేవాడికి 6 కుక్కలు నా వైపే చూస్తూ ముందుకు రాబోయాయి. అప్పుడు నేను వాటిని కొంచెం వదిలించి గబగబా ఇంట్లోకి వచ్చి అమ్మయ్య అనుకున్నాను. ఇలాంటి సంఘటన మనలో చాలామందికి ఎదురై ఉంటుంది. ఈరోజు మన టాపిక్ కూడా అదే, కుక్కలు బాబోయ్ కుక్కలు. మన దేశంలో అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో ఈ వీధి కుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. వీటికి సరైన ఆహారం దొరక్కో, లేకపోతే ఒంట్లో రుగ్మతల కారణంగానే వాటిలో ఆవేశం స్థాయి కూడా ఎక్కువైపోయింది. దాంతో అవి వీధి ముందర ఆడుకుంటున్న పిల్లల మీద, ఆ దారమ్మట వెళ్ళే పాదచారుల మీద, ద్విచక్ర వాహనదారుల మీద దాడులు చేస్తున్నాయి. దాంతో వాళ్ళందరూ ప్రమాదాల పడి ఆసుపత్రులకు పరుగు తీస్తున్నారు. ఇంకా ఘోరమైన సంఘటనలు ఏమిటంటే, మన పల్లెటూళ్ళలో పశువుల మీద కూడా దాడి చేసి వాటిని గాయపరుస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రజల్లో చాలా ఆందోళనగా అనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటో ఒకసారి మనం చూద్దాం. భారతదేశ జనాభాయే, జనసంఖ్యే దాదాపుగా 150 కోట్లు. ఆ జనసంఖ్యకు ధీటుగా మన దేశంలో వీధి కుక్కల సంఖ్య కూడా ఇబ్బుడుమిబ్బుడుగా పెరుగుతోంది. ఉదాహరణగా తీసుకుంటే, మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో దాని పరిసర ప్రాంతాల్లో సుమారుగా 10 లక్షల కుక్కలు ఉన్నాయని అంచనా. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పంచాయతీల్లో చూస్తే ఒక్కొక్క పంచాయతీలో సుమారుగా 200 నుంచి 300 దాకా కుక్కలు ఉన్నట్లుగా అంచనా. అసలు ఈ కుక్కల సంఖ్య ఎంత పెరిగిపోవడానికి కారణం ఏమిటో చూద్దాం. ప్రతి ఆడకుక్క కూడా తన జీవితకాలమైన 4 నుంచి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 సార్లు పిల్లలు కంటుంది. ప్రతిసారి 5 నుంచి 9 వరకు పిల్లలను కంటుంది. ఇలా తన జీవితకాలంలో 80 నుంచి 90 పిల్లలకి, కుక్క పిల్లలకి జన్మనిస్తుంది. ఈ విధంగా చూస్తే కుక్కల సంఖ్య ఇబ్బడిమిబ్బడిగా పెరుగుతుంది. అయితే దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే, ఒక విధంగా చూస్తే పూర్తి పరిష్కారం మనకు ఎక్కడా లభించదు. సుప్రీంకోర్టు తీర్పు ఢిల్లీ వరకు పరిమితం అయ్యి ఎలా ఇచ్చిందంటే, వీధి కుక్కలన్నింటినీ వీధుల్లో ఉండకూడదు, వాటిని సంరక్షణ కేంద్రాలకి తరలించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని చాలామంది జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు ఖండించారనుకోండి, దాన్ని తప్పు పట్టారు కూడా. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే, మనకున్న కుక్కల సంరక్షణ కేంద్రాల్లో 4 నుంచి 5,000 వరకు కుక్కలకు మాత్రమే ఆశ్రయం కల్పించడానికి అవకాశం ఉంది. అది కూడా వాటి స్టెరిలైజేషను, వ్యాక్సినేషను వేసేంతవరకే. కోట్లాది ఈ కుక్కలకి మన దేశంలో ఆశ్రయం కల్పించడం అది
దాదాపు అసాధ్యమే. మరి ఏం చేయాలి అంటే ప్రభుత్వం సూచించిన కొన్ని మార్గదర్శకాలు ఏంటంటే కుక్కలకి స్టెరిలైజేషన్ అంటే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ముమ్మరంగా చేయాలి. దానివల్ల రాబోయే కాలంలో కొత్తగా పుట్టుకొచ్చే కుక్కల సంతతి తగ్గుతుంది. అలాగే కుక్కలకి వ్యాక్సినేషన్ అంటే ర్యాబిస్ అవి కరిస్తే ఎదుటి వాళ్ళకి ర్యాబిస్ వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ కూడా చేయించాల్సి ఉంటుంది. ఈ రెండు పనులు చాలా వేగవంతంగా జరగాలి. అయితే ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యం అవనండి, సచివేత ధోరణిలో ఉన్న పద్ధతి వల్ల కానీ ఈ కార్యక్రమం సజావుగా వేగవంతంగా జరగట్లేదు. కుక్కలు ఇతర జంతువుల సంరక్షణ తీసుకునే స్వచ్ఛంద సంస్థలు కూడా మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. వాటికి గుర్తింపులు కూడా సరిగ్గా లభించటం లేదు. దీనివల్ల మొత్తం భారం అంతా కూడా ప్రభుత్వం మీదే పడుతుంది. ఇప్పుడు మనం అనుకున్న ఆశ్రయం కల్పించాలని దానికి వేలాది ఎకరాల భూమి, అనేక కోట్ల రూపాయల పెట్టుబడి, అక్కడ అనేక మంది ఉద్యోగస్తులు, పశు వైద్యులు, ఈ అవసరాలన్నీ కల్పించడానికి ప్రభుత్వం అంత ఖర్చు పెట్టడానికి తగిన నిధులు లేవు. అందువలన ఏం చేయాలి అంటే ఒక ప్రాంతంలో కుక్కలకి తీసుకువెళ్ళి సంరక్షణ కేంద్రంలో శస్త్రచికిత్స చేసి వ్యాక్సినేషన్ చేసి తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెట్టాలి. ఇలా ఒక్కొక్క ప్రాంతం చేసుకుంటూ వెళ్తే కొంతవరకు జరుగుతుంది. అలాగే కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి పశు వైద్య బృందాలని శీఘ్రంగా పంపించడం, అక్కడ వాటి సంరక్షణ కార్యక్రమం సక్రమంగా జరిగేటట్టుగా చూడడం అన్నది చేయాలి. వీధి కుక్కల్ని సంరక్షణ కేంద్రాలకు పంపించాలి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అనేక మంది జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు, సినిమా నటీనటులు వీళ్ళందరూ వ్యతిరేకించారు. అయితే ఇన్ని కోట్లాది కుక్కల్ని ఎవరు సంరక్షిస్తారు? వాళ్ళైతే, ఆ సెలబ్రిటీలు అయితే 6-7 అడుగుల ఎత్తుల ప్రహారీ గోడల మధ్య విశాలమైన భవంతుల్లో దేశ విదేశీ జాతి కుక్కల్ని పెంచుకొని వారి జంతు ప్రేమని ప్రకటించుకుంటారు. కానీ బయట జరుగుతున్న విషయం చూస్తే ఈ వీధి కుక్కలు ప్రజల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కాబట్టి మీరు కావలిస్తే కుక్కల్ని మీ ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోండి, బయట మటుకు మాకు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అందరూ ట్రోల్ చేయడం మొదలటంతో వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ కుక్కల్ని బలవంతంగా విషం పెట్టి కానీ కొట్టి కానీ చంపేయడం జరుగుతుంది. అది ఏ సభ్యత సమాజం కూడా హర్షించదు. ఎందుకంటే బలవంతంగా చంపడం అంటే హత్య చేయడంతో సమానం. కాబట్టి కుక్కల సంఖ్య పెరగకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకుని వాటికి శస్త్రచికిత్సలన్న విషయాన్ని శ్రద్ధ పెట్టి వాటికి ఉన్నంతలో ఆశ్రయాన్ని కల్పించడం మన కర్తవ్యం. అంతేకాకుండా మన ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే హోటల్ వాళ్ళు వివాహ సందర్భాల్లో ఫంక్షన్లు జరిపేటప్పుడు వ్యర్థ పదార్థాలని, ఆహార వ్యర్థాలని రోడ్డు పక్కన ఇష్టం వచ్చినట్టు పారేయకుండా కట్టడి చేయాలి. తరువాత కుక్కల పట్ల, వాటి ప్రవర్తన పట్ల కాలేజీల్లో, స్కూళ్ళల్లో విద్యార్థులకి అవగాహన కల్పించాలి. అలాగే పెంపుడు కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వాటి యజమానులకి అవగాహన చేయాలి. అలాగే పెంపుడు కుక్కల నమోదు, వాటి సంరక్షణ బాధ్యత ఎవరు తీసుకుంటారన్న వివరం అవన్నీ కూడా పక్కాగా రికార్డు చేయాలి. అలాగే ఏదైనా కుక్కల్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు
కుక్కలు మనం చుట్టుముట్టినప్పుడు ప్రమాద పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం, వాటిని రెచ్చగొట్టకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి స్వల్ప జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వం తమ వంతు కృషి చేసి కుక్కల సంఖ్య పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఈ సమస్య పూర్తిగా నివారణ కాకపోయినా ఎంతో కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ విషయం మీద శ్రద్ధ వహించి ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకుని మనం రక్షించుకుంటూ ఆ జాతి పట్ల కూడా మనం దయతో వ్యవహరించాలని ఈరోజు మనం మాట్లాడిన ఈ టాపిక్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ ఈఎస్ భాస్కర్.